కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రానికి 6 గ్యారెంటీలు ముఖ్యమైనవి. ఈ 6 గ్యారెంటీలల్లా ఒక్కో మీటింగ్ పెట్టి ఒక్కో డిక్లరేషన్ చేసిరు. గట్నే రైతు డిక్లరేషన్ మీటింగ్ పెట్టి కూడా రైతు డిక్లరేషన్ చేసిరు. మరిగా రైతు డిక్లరేషన్లు చెప్పిన మాటలన్నీ ఏమైనాయి? ఏడాది కాబట్టే రైతు భరోసా ఎటువాయే అని చెప్పేసి రేపటి నుంచి నిరసన చేస్తారట ఈ పార్టీ వాళ్ళు. మరి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, ఎందుకు చేస్తురు, వాళ్ళకి ఎందుకు పడతలేదు, ఆ పంచాయతీ ఏందో చూడురి. చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలు అసలుకే తగ్గుతలేరు కదా, ఎన్ని కేసులు పెడతామంటున్నా. ఇగో మన బీఆర్ఎస్ భవన్ల కేటీఆర్ అన్న ఈ కాంచెలు వరుసగా నిరసనలు తెలుపుతామంటుండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముంగట 6 గ్యారెంటీలు అని చెప్పేసి దాంట్లో వరంగల్లో రైతు డిక్లరేషన్ కూడా చేసింది. కానీ రైతులకు ఇంతవరకు ఏం చేయలేదు. రుణమాఫీ చేస్తామన్నారా, సగం సగమే చేసింది. అందుకని గల్లీ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడికక్కడ నిరసనలు, జిల్లాలల్లా, మండలాల, నియోజకవర్గాలల్లా రైతులతో కలిపి నిరసన దీక్షలు చేస్తారట. ఒక్కరోజు కాదుల్లో వీళ్ళు అమలు చేస్తారా చేయరా అది తేలేంత వరకు. ఒక రైతుకు 17,000 రూపాయలు ఇవ్వాల్సిందే. 2 పంటలకు ఎత్తామన్నారు, ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ఇవ్వలే. ఇక అటెంకల కంది, పప్పు, పెసలు ఇట్లా పండించేటోళ్లకు ఏడాదికి ఒకటే పంట పండుతుంది. మరి వాళ్ళకి ఇస్తారా? ఒకసారి ఇస్తారా, 2 సార్లు ఇస్తారా? ఇవే కాదు, నిమ్మ, బత్తాయి, దానిమ్మ ఇట్లా తోటలు ఉంటాయి, వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా? అట్లనే ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఇస్తారా ఇయ్యరా? వాళ్ళ పంట పండిస్తున్నందుకు. ఉద్యోగస్తులకు భూమితో సంబంధాలు దింపుతారా ఏంది కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి గట్టిగానే గరానికి వస్తుండ్రు. ఇక అంటే అప్పుల ముచ్చటం ముంగటేసుకొస్తుందిగా కాంగ్రెస్ సర్కారు. అందుకని ఊరూరుకు ఫ్లెక్సీలు కడతారట ఈ రాష్ట్రం అప్పుల ముచ్చట గురించి. ఈ ఫార్ములా కేసు రువ్వడి పెంచుతున్న కొద్దీ సర్కారు 6 గ్యారెంటీల మీద బీఆర్ఎస్ రువ్వడి పెంచుతుంది. ఇక చూడాలమని రేపు రైతులతో కలిపి బీఆర్ఎస్ పార్టీలు ఏ తీర్ల నిరసన దీక్షలు జరుపుతారో కానీ ఎలక్షన్లకు వచ్చే ముందు సర్కారు కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు సాయం కింద 15,000 ఇస్తామన్నారు. ఏడాది కాబట్టి ఇప్పటికీ నిజంగానే రూపాయి లేకపాయే. నిజంగానే మరి గా ఏడాది కలుపుకొని ఇస్తారా, రేపు వచ్చే సంక్రాంతికి పైసలు ఇయ్యరా అనేది చూడాల్సిందే. కానీ కాంగ్రెస్ వాళ్ళు రైతుకు రుణమాఫీ చేస్తామని సగం సగం చేసి ఇస్తామన్నా కూడా ఇవ్వకపోతే రైతులు ఏ తీర్ల కోసుంటుందిలా. చూడబోతే రైతులు కూడా బాగానే గరానికి వస్తున్నట్టున్నారు. ఇక చూడాలి మరి రేపు నిరసన దీక్షలు ఎట్లుంటాయో. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను, ఊరూరికి పంపిస్తాం. తెలుగులో, ఇంగ్లీష్లో ఎండగడదాం, అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం. ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం. అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో గ్యారంటీల రూపంలో 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం. మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను అడగండి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి. ఏమైందయ్యా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి దివాలాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి. అదేవిధంగా మీకు బాకీ ఉన్న 17,500 రూపాయల ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తూ ఉన్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాల్లో ఎక్కడికక్కడ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, సంఘీభావంగా ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు, కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం. చూస్తాం, రేపు నిరసన చెప్తాం. ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి 26 నుంచి ప్రారంభం అంటున్నారు. సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా, 15,000 ఇస్తారా, ఇయ్యరా, తప్పకుండా చూస్తాం. అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా. పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం, కంది రైతులను మోసం చేసే ప్రయత్నం, ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో 6-7 నెలల పంట, 2వ పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళను మోసం చేస్తారా, వాళ్ళకు కూడా ఇస్తారా చూస్తాం. నిన్న మొన్నటిదాకా ప్రమాణ పత్రం ఇవ్వాలి రైతులు అన్నారు. మరి ప్రమాణ పత్రం